హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. త్వరగా లేచి నాతో పాటు కూడా పూజ చేసేస్తుంది. ఎందుకు అనుకున్నారు, స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఈరోజు స్కూల్స్ కదా, సో అలా అనమాట. నాతో పూజ చేస్తుంది, రోజు చేస్తుంది పూజ. నేను చేసినప్పుడల్లా అగరబత్తి వెలిగించేస్తుంది. ఎంత నీట్గా చేసుకుంటుందో. ఎందుకో భవిష్యత్తుకి దేవుడికి పూజ చేయాలంటే చాలా ఇష్టం. ఇంకా అలా పూజ అంటే నేను దీపం వెలిగించాను, భవిష్య ఏమో పువ్వులు పెట్టి అగరబత్తులు వెలిగిస్తుంది అనమాట. అవి ఇప్పుడు హారతి ఇస్తుంది అనమాట. హారతి కూడా ఇచ్చేస్తుంది. అప్పుడే మా భవిష్య ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చేసింది అనమాట. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా అలా నాతో పాటు పూజ చేసింది, హారతి ఇచ్చింది. తర్వాత బయటికి తులసి మొక్కకు కూడా పూజ చేసేస్తుంది అనమాట. ఒకటి చెప్పనా, మనం మార్నింగ్ దేవుడికి పూజ చేసుకొని ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. అంటే అదొక నమ్మకం కదా మనందరికీ. ఏ పని చేసినా ఫస్ట్ దేవుడికి అనేది పూజ చేస్తే మనకు అనుకున్నవన్నీ అవుతాయి అనేసి మనకు ఒక నమ్మకం. అలా దేవుడికి రోజు అలా పూజ చేస్తే మనకు కూడా కొంచెం పాజిటివ్గా కూడా ఉంటుంది. అంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో స్టార్ట్ అవుతుంది డే. సో అలా పూజ అయిపోయిన తర్వాత అలా మా పూజ ఎలా అయిందో చూడండి మీరు కూడా. నా పూజ గదిలో వారాహిమాత విగ్రహం పెట్టుకున్న తర్వాత నా పూజ మందిరంకి ఒకలాంటి కళ వచ్చేసింది అనమాట. ఎందుకో నాకు వారాహిదేవి అంటే అంత ఇష్టం. ఆ విగ్రహం ఎప్పటి నుంచో కొనాలి అనుకున్నాను. ఫైనల్గా కొనేసాను. రోజు కూడా మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా పూజ చేసుకుంటాను. అదొక ఆనందం అన్నమాట నాకైతే. సో అలా కొంచెం లేట్ అయినా సరే నిదానంగా చేసుకుంటాను నేను పూజ అయితే. ఇంకా మార్నింగే స్కూల్స్ కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైం 8 ఆ టైంకి నేను పూజ అనేది చేస్తాను. నెక్స్ట్ బయటేమో రుబ్బురోలు వాటికి కూడా భవిష్య అగరబత్తితో దండం పెట్టేసుకుంటుంది. గంటిచ్చి అగరబత్తి ఇస్తుంది అనమాట. తులసి మొక్కకి నేను పూజ ఆల్రెడీ చేసేసాను. తర్వాత భవిష్య ఏమో చూసారా ఎలా పరిగెడుతుంది. అక్కడ ఒక తులసి మొక్క ఉంటుంది అనమాట. అంటే ఆ తులసి మొక్క ఏంటంటే అది ఎప్పటి నుంచో ఉంది, అది అలా పెరుగుతూనే ఉంటుంది అనమాట. ఇక్కడ నేనైతే వేరేగా కుండీలో వేసుకున్నాను. ఏంటంటే తులసి మొక్క, ఉసిరి మొక్క, మారేడు మొక్క 3 కలిపి మా మమ్మీ వేసింది. దానికి మేము రోజు పూజ చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చి సాష్టాంగ నమస్కారం అయితే చేస్తుంది. ఇలా చిన్నపిల్లలు ఇలా చేస్తుంటే ఎంత ముద్దుగా ఉంటుంది కదా. బయట కూడా ఇంకా అన్నిటికీ సాష్టాంగ నమస్కారాలు అయితే చేసేస్తుంది భవిష్య. అక్కడ తులసి మొక్క దగ్గర, ఇక్కడ రుబ్బురోలు వాటి దగ్గర సాష్టాంగ నమస్కారాలు చేసేస్తుంది. ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయి బయలుదేరిపోయి డాడీ ఆటోలో. ఫస్ట్ డే కదా అని చెప్పి వైట్ వేసుకున్నారు ఇద్దరు కూడా. అలాగ దారిలో మన లక్ష్మీ గణపతి టెంపుల్కి కూడా వెళ్ళి దర్శించుకొని అక్కడి నుంచి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. 8:30కి కదా స్కూలు, కరెక్ట్గా 8:25కి అలా స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయాము. వచ్చేసాం స్కూల్ దగ్గరికి. వాళ్ళు లోపలికి డ్రాప్ చేసేసి నేనైతే ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. మేము ముందే బుక్స్ తీసుకొని అట్లయితే వేసాము. ఇక్కడ హన్షిత్ ఫ్రెండ్ అనమాట. అట్లా వేస్తున్నాం అనమాట. మాకు హెల్ప్ చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు. అంటే ఇంటి ఎదురుగా ఉన్న బాబు అనమాట. వాడు ఇప్పుడు 6th క్లాసు. వాడు చిన్నప్పటి నుంచి కూడా మా పిల్లలతో అయితే వచ్చి ఆడుకునేవాడు. భవిష్య మంత్స్ బేబీ నుంచి కూడా వాడు వస్తూ ఆడించేవాడు అంచితను కూడా. ఇప్పుడు కూడా ఆడిస్తాడు. అలాగే హెల్ప్ చేయనన్నా అంటే హెల్ప్ చేశాడు. ఒక 5 బుక్స్ వరకు వేసాడు. వాడికి కూడా మరి లేట్ అవుద్ది కదా, సో అలా ఒక 5 బుక్స్ వరకు వేసాడు. ఏదో కొంచెం హెల్ప్ చేశాడు, చిన్నవాడైనా సరే వేసాడు, బాగా వేసాడు. అలా అయితే బుక్లన్నిటికి 2 బుక్స్ కూడా మేము ఇంకా ర్యాపింగ్ అయితే చేసేసాము, అయిపోయింది. ఇక్కడ చూడండి భవిష్య అయితే డ్యాన్స్ వేసేస్తుంది. నేనైతే మా అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చేస్తున్నారు, మళ్ళీ కింద దిగాను.
అంటే మార్నింగ్ 8:30 నుంచి 12:30 వరకు స్టార్టింగ్ ఫ్యూ డేస్ హాఫ్ డేస్ అనమాట. అయిపోయిందా స్కూల్? ఎంత ఆనందం అవుతుంది. ఈరోజు ఎండ లేదు కదా. ఎలా జరిగింది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్? బ్యాక్ టు స్కూల్ ఎలా జరిగింది? ఇంకా డ్రాయింగ్ కాంపిటీషన్. నీకు ఎలా జరిగిందమ్మా? క్లాస్ వర్క్ ఏ టీచర్ వచ్చారు? ఉషా టీచరేనా? అవునా? ఇంగ్లీష్ తెలుసా నీకు? భవిష్యత్ తెలుసో తెలీదా అని అడుగుతుంది. ఉషా టీచర్ క్లాస్ టీచర్ సెకండ్ కి, మాకు ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ క్లాస్ టీచర్. అవునా? అందరూ వచ్చారు ఫ్రెండ్స్. ఉషా టీచర్ మా ఉషా టీచర్ మాకు కషు రేటింగ్ వస్తుంది. ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? భవిష్య ఎక్కడున్నావు? నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? అవునా? ఎలా జరిగింది అయితే స్కూల్? బాగానే జరిగిందా? క్లాస్ బాగుందా? ఫస్ట్ స్టాండర్డ్ క్లాస్ బాగుందా? అన్ని వాళ్ళు పక్క రూమేనా? అయితే మార్నింగ్ వెళ్ళగానే ఎవరు చెప్పారు నీకు నీ రూము ఫస్ట్ స్టాండర్డ్ రూము ఎక్కడుందని? ప్రశాంత్ మేడం తీసుకెళ్ళరా? వాళ్ళ మమ్మీతో తీసుకో. రాగానే ఫ్రిడ్జ్ డోర్ తీసేస్తావా? ఇంటికి వెళ్దాం. ప్రిన్సిపల్ మేడం ఏమన్నారు? చెప్పు. నీకేం చెప్పారు టీచర్? ప్రిన్సిపల్ వెల్కమ్ అని చెప్పారు. నువ్వేం చెప్పావు? ఏం చెప్పావు? మర్చిపోయావా? మరి ఏంటి చెప్పి ఒక స్మైల్ ఇచ్చేసావా? అంతేనా? ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వ్యూస్ పెరుగుతున్నారు కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ప్లీజ్